నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు అల్పపీడన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేసిన వాతావరణ శాఖ ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పేరు మార్చుకున్నందుకు అభినందనలు తెలిపినట్టు స్పష్టం ఈ రోజు నుంచి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులు సంప్రదించాలంటూ వైద్యుల సూచన ఉత్తరాఖండ్లో ఓ తల్లి బిడ్డ పట్ల క్రూరత్వం తండ్రి నుంచి డబ్బులు రాబట్టేందుకు అమానుష చర్య అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభన్ తమకు ఎప్పుడూ పెదకాపే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత చాలా రోజుల నుంచి ఆయన్ని కలిసి అభినందనలు తెలపాలనుకున్నట్టు చెప్పారు. వంగవీటి రంగా హత్యకు ముందు విజయవాడలో చారిత్రాత్మకమైన కాపునాడు సభ జరుగుతున్న సమయంలో ముద్రగడ పద్మనాభన్ టీడీపీలో ఉన్నారని తెలిపారు. అప్పట్లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాపునాడులో పాల్గొని వక్తగా ముందుండి నడిపించిన నాయకుడు ముద్రగడ అని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తారని హామీ ఇచ్చి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఇస్తానన్న రిజర్వేషన్ మాట ఎత్తకపోవడంతో ముద్రగడ తలపెట్టిన కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. ముద్రగడ అహంకారి, కులతత్వవాది కాదని, పుట్టిన కులానికి అన్యాయం జరుగుతోందని సహించలేక ఉద్యమం తలపెట్టి రాజకీయంగా నష్టపోయారని అన్నారు. నాకు చాలా కాలం నుంచి వారు పనిచేస్తాను. ముఖ్యంగా నేను న్యాయవాదం వృత్తి చేస్తున్నప్పుడు శాసనసభ్యుడిగా కాకముందు, దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా, ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్నె తెచ్చారు. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగింతంత అవినీతి కూడా నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నాం. అలాంటి వ్యక్తి మరి తన పేరు మార్చుకున్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా. అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూసా, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. అయిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం
పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నాను. తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. అంతేకాదు అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు, ఘాటుగా వ్యవహరించేవారు, ఆవేశపడేవారు. చాలా సందర్భాలలో కాపుల కోసం, కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభరావు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు, కుల తత్వవాది కూడా కాదు. అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా ఆద్నాన్ నయీం అస్మీ బాధ్యతలు స్వీకరించారు. భీమవరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. నారా లోకేష్పై జరిగిన రాళ్ల దాడి గురించి మాట్లాడుతూ ఆ కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు జరిపే అవకాశాలున్నాయని అన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిష్టతను మరింత పెంపొందించాలని, గంజాయి అక్రమ రవాణాను నివారించేలా మూలాలను గుర్తించేందుకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అదేవిధంగా మహిళల రక్షణకు, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని, సైబర్ క్రైమ్ కు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను అమలు చేసి జిల్లాలో సైబర్ క్రైమ్ ను కట్టడి చేస్తామని అన్నారు. అలాగే రౌడీ షీట్ల గురించి పూర్తి విచారణ జరుపుతామని, తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. Possibility ఉంది, we will review that case as well. Case అవసరం ఉంటే we will definitely review and see how the investigation has been done till now and what all needs to be done from here on. ఈ రోజు నేను జాయిన్ చేసి it may take some time, 1 or 2 days we'll see all these cases also. In case some justice has not been done at that point of time, not only this case, అన్ని cases కూడా ఎన్ని పరిస్థితి ఉంటే sometimes justice has not been shown to the victim or anything, they can approach us, we'll take care of it. ఏమైనా దట్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అందరి ఇది ఏరియాస్ లో విల్ టేక్ ఎ రివ్యూ. నార్మల్ గా ప్రతి సంవత్సరం ఈ రౌడీ షీట్స్ పైన, సస్పెక్ట్ షీట్స్ పైన రివ్యూలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా విల్ ఇన్షూర్ దట్ అ ప్రాపర్ రివ్యూ ఇస్ డన్. వాస్తవంగా ఇది అవసరం ఉందా లేదా చెక్ చేసేస్తాము. అది పరిస్థితుల్లో దీస్ రౌడీ షీట్స్ హావ్ బీన్ పుట్, విల్ ఇన్షూర్ దట్ ఇన్ కేస్ అవసరం లేకుంటే విల్ రిమూవ్ ఇట్. అవసరం ఉంటే పీపుల్ హు ఆర్ నాట్ గాట్ రౌడీ షీట్ టిల్ నౌ ఆర్ సస్పెక్ట్ షీట్ విల్ ఇంక్లూడ్ దెమ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. గల్ఫ్ పనుల గురించి ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో దీని సంబంధంలో విల్ ఇన్షూర్ ప్రాపర్ కమిటీ పెట్టేసి విల్ ఇన్షూర్ ఓన్లీ రిజిస్టర్డ్ ఏజెంట్స్ మాత్రమే దే ఆర్ అలౌడ్ ఇన్ ద ఏరియా. ఎన్నిమైనా అన్రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉన్నాయి, ఫేక్ ఏజెంట్స్ ఉన్నాయి, విల్ టేక్ ప్రాపర్ యాక్షన్ యాజ్ పర్ చట్ట ప్రకారం పైన. అండ్ రిగార్డింగ్ ఈవెన్ ఇఫ్ సంబడి గోయింగ్ టు ద గల్ఫ్ అండ్ దెన్ ఫేసింగ్ ప్రాబ్లమ్, అక్కడి నుంచి దే కెన్ కాంటాక్ట్ us. పూర్తిగా ఇక్కడ ఎంబసీతో, ఫారిన్ మినిస్ట్రీతో మాట్లాడిన తర్వాత విల్ ఇన్షూర్ దట్ దే ఆల్సో బ్రాట్ బ్యాక్ ప్రాపర్లీ. ఏమైనా జస్టిస్ కావాల్సింది విల్ ప్రొవైడ్. డ్రైనేజీలపై సిమెంట్ స్లాబులు వేసి ఆక్రమిస్తున్న తీరుపై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కాకినాడ మిలిటరీ రోడ్లోని డీమార్ట్ ప్రాంతంలోని డ్రైనేజీల వద్ద జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. చీడల పొర వద్ద ప్రధాన డ్రైనేజీలో గొర్రపడెక్క పేరుకుపోవడాన్ని గుర్తించి 2-3 రోజుల్లో తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే డీమార్ట్ ప్రాంతంలో కొంతమంది డ్రైనేజీలపై సిమెంట్ స్లాబులు వేయడంపై ఆయన మండిపడ్డారు. చేసిన ఆక్రమణలు, వాటిపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబులను 1-2 రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించుకోవాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో నగరపాలక సంస్థ తరపున తొలగింపునకు అయ్యే ఛార్జీలు వసూలు చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. మెయిన్ డ్రైన్ ఇది చాలా పెద్ద డ్రైన్, డ్రైన్ ఇది. దీంతో పెద్దగా సిల్ట్ క్లియరెన్స్ చేయాల్సినంత అవసరం లేదు, లాస్ట్ ఇయర్ చేశారు. అందువల్ల దీంట్లో ఎక్కువగా గుర్రపు డెక్క అనేది ఎక్కువగా ఉండటం జరిగింది. ఈ గుర్రపు డెక్కను కూడా నెక్స్ట్ 2-3 daysలో 100% క్లియర్ చేసేస్తే ఈ సీజన్ అంతా కూడా వాటర్ ఫ్లో అనేది ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా వస్తుంది.
కాబట్టి మనం ఏదైతే శానిటేషన్లో పర్టికులర్గా డ్రైనేజ్ సిస్టంలో క్లీనింగ్లో భాగంగా ఏదైతే ఈ మేజర్ డ్రైన్ కూడా టేకప్ చేయడం జరిగింది. లాస్ట్ టైం చేసినటువంటి వర్క్ వల్ల పెద్దగా సిల్ట్ అయితే లేదు, కానీ ఎక్కువగా వెజిటేషన్ ఎక్కువగా ఉంది. లైక్ గురపడకి కానీ లేదా క్రీపర్స్ కానీ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ 2 to 3 daysలో 100% క్లియర్ చేస్తారు. క్లియర్ చేసేసిన తర్వాత కంటిన్యూస్గా ఫ్లో అనేది ఏదైతే డ్రైన్ ఫ్లో ఉందో ఆ డ్రైన్ ఫ్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చివరి ఎండకు రీచ్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లో అవుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను రాజకీయ నాయకులు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంత వలస రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లిపోయిందని, రాత్రికి రాత్రే స్థానికేతలను ఎంపీలుగా ఉత్తరాంధ్ర నుంచి గెలుస్తున్నారంటే ప్రజల ఆదరణతోనే జరుగుతుందని, సీఎం రమేష్ అనే వ్యక్తి ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తి అని, ఉత్తరాంధ్ర నుంచి సామాజిక వర్గానికి చెందిన నేతలు కడపలో పోటీ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని అన్నారు. ఉత్తరాంధ్రలో వలస రాజకీయ నేతలపై ఉద్యమం చేపట్టాలి. గతం నుంచి స్థానికేతరులే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారని, భవిష్యత్తులో స్థానికులే గెలిచే పరిస్థితి రావాలని చెప్పారు. ఎలక్షన్లో మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెలలు దాటుతూ ఉంది. ఈ సందర్భంగా నేను ఇక్కడే కమిషనర్గా చేశాను. ఈ నగరానికి కమిషనర్గా చేసినాక నాకు ఎప్పుడు వచ్చినా సరే నేను ఈ నగర కమిషనర్గా చేసినప్పుడు వేరే ప్రాంతాల్లో ఎక్కడా లేనంతగా నేను ఎప్పుడూ కూడా పనిచేయటంతో చాలా సంతోషంగా సేవలు అందించాను. ఇక్కడ ప్రజలు కూడా శాంతి కాముకులు, చాలా మంచివాళ్ళు. వేరే ప్రాంతాల్లో పనిచేశాను అనుకోండి, అక్కడ ఎలా పనిచేశానంటే గట్టిగా పనిచేశానని చెప్తా, ఇంకో చోట అయితే జాగ్రత్తగా పనిచేశానని చెప్తా. విశాఖ నగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఆనందంగా పనిచేశానని చెప్తాను నేను, ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంత మంచివాళ్ళు. ఇదే మంచితనం రాష్ట్ర స్థాయిలో అందరూ వాడుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి అవి సరిగ్గా తెలిసినప్పటికి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు వలస రాజకీయ నాయకుల చేతిలోకి వచ్చేసింది. అంటే ఇక్కడ అంతా కూడా మీరు చూడండి, అర్ధరాత్రే ఒక క్యాండిడేట్ని ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారు. అనకాపల్లికి సీఎం రమేష్ అని ఆయన వస్తాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వెలమ కానీ, కొప్పుల వెలమ కానీ, లేకపోతే కళింగ కానీ, లేకపోతే తూర్పు కాపు వర్గానికి చెందిన వాళ్ళని ఎవరినైనా సరే కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా నాకు చెప్పండి. అంటే ఏంటి అర్థం? ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా పరాయి పాలనలో ఉండాలంటే సెటిలర్స్ ప్రాంతం అయిపోయింది. తెలంగాణలో ఎట్లయితే సెటిలర్స్ మీద ఉద్యమం వచ్చిందో, ఈ ఉత్తరాంధ్రలో కూడా వలస రాజకీయ నాయకుల మీద కనుక మీరు ఉద్యమం చేపట్టకపోతే ఎప్పుడు కూడా మనం మంచివాళ్ళం, ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్ళు, శాంతి కాముకులు, ఏం పర్వాలేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కాకపోయినా సరే వీళ్ళు గౌరవిస్తారు అనే దృష్టితో మనం ఉండటం అనేది మంచిది కాదు. బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము చేసేది ఏంటంటే ఈ వలస రాజకీయ నాయకుల యొక్క ఇక్కడ లేకుండా చేసే విధంగా ప్రయత్నిస్తాం. ప్రజలు కాదు ఇక్కడ మాకు కావాల్సింది, రాజకీయ నాయకులు, వలస రాజకీయ నాయకులు ఉండకూడదు. ఇక్కడ మా దగ్గరే మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా శివప్రసాద్ గారు కంటెస్ట్ చేశారు, మంగళి కులానికి చెందిన ఆయన. కానీ ఆయన ఎవరి మీద పోటీ పడాల్సి వచ్చింది? ఒక ఎంవిఎస్ మూర్తి అని ఇక్కడికి లేని కులం, దానికి సంబంధించిన ఆయన మనవడు భరత్ మీద పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. అంటే ఏంటండి, ఇక్కడ ఎవరైనా సరే వైజాగ్లో మీరు ఎంపీ అభ్యర్థులను చూస్తే ఎప్పుడు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు మీరు చూసుకుంటే కనుక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, పురంధరేశ్వరి, ఇట్లా ఎవరిని చూసినా సరే ఇక్కడి ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా ఎంపీ అభ్యర్థులుగా ఉండరు. లోకల్ టాలెంట్ని, నాయకత్వాన్ని అప్పగించే పరిస్థితుల్లో లేదు. అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ రెండు పార్టీలు కూడా లోకల్ నాయకుల్ని ఏమాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించకుండా బయట నుంచి నాయకుల్ని దిగుమతి తీసుకొచ్చి చేశారు. మీరు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో కూడా చూడండి, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరించాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన సుబ్బారెడ్డి కూడా అంతే. ఈ మధ్య నేను ఎలక్షన్లప్పుడు మా కార్యకర్తలతో మా నాయకులతో మాట్లాడుతూ ఉంటే డబ్బులు ఎవరు పంచుతున్నారా అంటే నేను ఎక్కడో తెక్కల్లో విన్నా, రాయల వెంకటరెడ్డి ఆయన డబ్బులు పంచుతాడట. ఆయన ఈ ఊరు ఆయన కాదు,
అంటే ఏంటంటే ఓటుకి 1000 రూపాయలు 2000 3000 పంచినా సరే ఈ పంచిన డబ్బు బయట నుంచి ఆ పంచే రెడ్లే పంచాలి, లేకపోతే కమ్మ రాజులకు సంబంధించిన వాళ్ళే పంచాలి. అంటే అటు కమ్మ రాజులు కానీ ఇటు రెడ్డి రాజుల పాలనలో ఈ ఉత్తరాంధ్ర మగ్గిపోతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్దండులైన నాయకులు ఉన్నారు ఉత్తరాంధ్రకి. మనం రాష్ట్ర స్థాయిలో వాళ్ళ పేర్లు పెద్ద పెద్ద పేర్లే. ఒక ఆయన బొత్స సత్యనారాయణ, ఇంకో ఆయన ధర్మాన ప్రసాదరావు. వాళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్ కాగలిగినటువంటి స్థాయి ఉన్న నాయకులు, ఉన్నత నాయకులు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో రెడ్డి రాజులకి తాకట్టు పెట్టారు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారు కానీ భార్య ఎంపీ అవ్వాలన్నా, చుట్టాలందరూ మేనల్లుళ్ళందరూ వాళ్ళు ఎంపీలు అవ్వాలన్నా, ఒకే కుటుంబం నుంచి 4-5 ఎమ్మెల్యేలు అయినటువంటి పరిస్థితి కూడా బొత్స కుటుంబం నుంచి ఉంది. అట్లానే ధర్మాన ప్రసాద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.